అటు ఎల్ఎస్జీ డీసీ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి మ్యాచ్లో ఏం జరిగిందో వీడియోలో మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. ముందుగా టాస్ అయితే అటు డీసీ గెలిచింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం హోమ్ టీం టాస్ గెలవకపోవడం. అక్కడ మీకు డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. మరి అటు రిషబ్ పంత్ అడిగితే అయితే మేము ఏది ఏం చేసినా పర్లే అన్నాం. సో అక్కడ టీమ్స్ బాగా మాట్లాడుకుంటే అయితే డీసీ మాట్లాడుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడు అనుకున్నా, కానీ వాళ్ళు సమీర్ రిజ్వీని మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకున్నారు. సో అదొకటే నేను అనుకున్న ప్లేస్లో చేంజ్. ఇంకా మళ్ళా అటు లక్నో సూపర్ జెయింట్స్లో మీకు ఆవిష్కాన్ లేడు. ఎందుకో తెలియదు, ఆవిష్కాన్ ఎందుకాలో అర్థం అవుతలేదు. ఇంకా షాబాజ్ అహ్మద్ మరి డైరెక్ట్గా ప్లేయింగ్ ఉంటా అనిపించింది, కానీ తను కూడా లేడు షాబాజ్ అహ్మద్. సో వాళ్ళు ఆ కాంబోతోనే వీళ్ళు. ఇక ఓపెనర్స్ చూస్తే అయితే మీకు రిషబ్ పంత్ ఓపెనింగ్ వచ్చిండు. సో ఈసారి కొంచెం కొత్త ట్రై చేస్తారనిపించింది. సో ఓకే అనిపించింది. ఫస్ట్ ఓవర్స్ చూసుకున్నారు వాళ్ళు. అటు మిషెల్ మార్ష్ కూడా కొంచెం చూసుకున్నాడు. అటు వికెట్లో మీకు అంత ఈజీ లేదు బ్యాటింగ్ చేయడానికి. సో మీకు స్వింగ్ అయింది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది కొంచెం వికెట్లో. సో అటు ముఖేష్ కుమార్ కూడా బౌలింగ్ చేసిండు. సో అక్కడ మీకు అక్కడ అంత ఈజీగా రన్స్ రాలే. సో రిషబ్ పంత్ కూడా స్ట్రైక్ రొటేట్ షటిల్ టైం తీసుకున్నాడు. కానీ అక్కడ మీకు అది అన్ఫార్చునేట్ లెక్క అయింది. మీకు మిషెల్ మార్ష్ షాట్ ఆడబోయింది, అక్కడ బౌలర్ హ్యాండ్స్ తాకి వికెట్లో తాకింది నాన్ స్ట్రైకర్ ఎండ్లో. అప్పుడు పంత్ క్రీజ్లో కూడా లేడు. సో ఈ అవుట్. అక్కడ తను ఫస్ట్ మ్యాచ్ ఓపెనర్గా వచ్చి, అంటే సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఓపెనర్గా వచ్చి అట్లా అవుట్ అయితే ఇక అన్లక్కీ డిస్మిసల్ అని చెప్పాలి ఎల్ఎస్జీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. సో ఇక ఆ తర్వాత మీకు 1 డౌన్లో పూరన్ రాలే, పూరాన్ అత్తరం కూడా పూరన్ రాలే, మ్యాక్రోమ్ ఉండు. సో మ్యాక్రోమ్ నచ్చిండు, మ్యాక్రోమ్ వచ్చిండు. మీకు ఫస్ట్లో 4 ఓవర్స్ అయితే పెద్ద రన్స్ కూడా రాలే. అటు ముఖేష్ కుమారును ఇటు లుంగిని నెంగిడి తను బాగా బౌలింగ్ చేసిండని చెప్పాలి. సో వీళ్ళిద్దరు బౌలింగ్ రన్స్ రాలే ఫస్ట్ 4 ఓవర్స్లో. ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ కూడా వేసే ప్రయత్నం చేసిండు, తను కూడా ఎక్కువ రన్స్ చేయలే. మ్యాక్రమ్ వికెట్ తీసిండు. సో అక్కడ మ్యాక్రమ్ కూడా ఒకటి అయ్యిండు. పవర్ ప్లే 2 వికెట్స్ పడ్డాయి మీకు. 48 స్కోర్ ఉండే, 48 100 స్కోర్ అంతే. సో మీకు ఆ తర్వాత ఆయుష్ బదల్ నచ్చిండు. ఇది నాకైతే మంచి మూవ్ లెక్కన అనిపించింది మీకు కాలం, ఎందుకంటే ఆ తర్వాత మీకు ఫినిషర్స్ లేరు. అక్కడ నికోలస్ పురాన్ వచ్చి వికెట్ పడితే మళ్ళీ మీకు ఫినిషర్స్ లేరు. అబ్దుల్ సమద్ ఉన్న మళ్ళీ తను కూడా అవుట్ అయితే వికెట్లు పడితే మళ్ళీ ఎల్ఐజీ ఫినిషర్స్ లేరు అనుకున్నా. కానీ అక్కడ బదోనే వచ్చి మంచి మూవ్ అనిపించింది. తను ఒక 2-3 ఓవర్స్ ఆడున్నా మ్యాచింగ్ కొంచెం బాగుండు కావచ్చు. కానీ అక్కడ బదోనే అవుట్ అయ్యాను. నటరాజన్ మంచి స్పెల్ వేసిండు అని చెప్పాలి. అటు ముఖేష్ కుమార్ కూడా పవర్ ప్లే 3 ఓవర్స్ వేసిండు. తన స్పెల్ కూడా చాలా బాగా వేసిండని చెప్పాలి. ఎక్కువ రన్స్ వేయాలి అసలు. 3 ఓవర్స్ 17 రన్స్ ఏమి వేసిండు. వికెట్ రాకపోయినా తనైతే అద్భుతమైన స్పెల్ వేసిండు అటు ముఖేష్ కుమార్. అటు ఎంగిడి అటు ఆయుష్ బదల్ అవుట్ అయ్యిండు. ఇంకా మళ్ళా ఇటు కుల్లీపేద వచ్చిండు. కుల్లీపేద కూడా తను బాగా వేసిండని చెప్పాలి, తను బౌలింగ్. ఇంకా మీకు నికోలస్ పురాన్ తను కూడా అవుట్ అయ్యిండు. ఆ బాల్ స్లోవర్ 1 లొంగిని నెంగిడి అంతకుముందు బాలే స్లోవర్ 1 వేసిండు. మళ్ళీ ఆ బాల్ స్లోవర్ 1 వేసిండు. మంచి బాల్, అది లోపలికి వచ్చింది, ప్యాడ్స్ పైకి వచ్చింది, బాగా స్వింగ్ అయింది అనుకున్న దానికంటే. సో క్లీన్ బౌల్డ్. అక్కడ నికోలస్ పురం కూడా అవుట్ అయ్యిండు. ఇక ఆ తర్వాత మీకు బ్యాటింగ్ డెప్త్ లేదు, ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ లేకపోయింది. అక్కడ ముకుల్ చౌదరిని తెచ్చుకున్నారు వాళ్ళు ఎల్ఎస్జీ వాళ్ళు. అక్కడ మీరు తను అచ్చుడే 2 స్వీప్లు ఆడిండు. సో బాగానే ఉంది అనిపిస్తా అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తాడు.
బాగానే అనుకుంటా అంటే మీకు కుల్దీప్ స్లో వేరియేషన్ స్పీడ్లలో అక్కడ మీకు లీడింగ్ ఎడ్జ్ క్యాచ్ అవుట్. సో వాళ్ళ బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేసిళ్ళు. అంటే విప్రజ్ నిగమ్ ఇంకొన్ని ఓవర్స్ ఇస్తే బాగుండు అనిపించింది. కానీ మీకు 11th ఓవర్ తర్వాత వచ్చింది విప్రజ్ నిగమ్. సో ఇంకొక తను పవర్ ప్లేలో వేసేది బేసికల్లీ. తను అంతకన్నా ముందే వస్తాడనుకున్న బౌలింగ్లోకి. కానీ అక్కడ మీకు బాగా బౌలింగ్ చేసిండు. నటరాజన్, లుంగిడి కానీ అటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ చేసిండు. 2 వికెట్స్ కూడా తీసుకున్నారు. సో ఇక మీకు అబ్దుల్ సమద్ ట్రై చేసిండు. అటు షాబాజ్ అహ్మద్ చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ అప్పటికే మీకు రన్ రేట్ అనేది చాలా తక్కువ ఉండే. మళ్ళీ మీకు స్ట్రైక్ హిట్టింగ్ కూడా అంత ఈజీగా లేకుండే. అక్కడ మీకు ఇక వికెట్స్ అబ్దుల్ సమద్ అవుట్ అయ్యింది. ఇక మీకు వికెట్స్ పడుతూనే వచ్చినాయి. అక్కడ మీకు ఇక లాస్ట్లో ఎంగిడి లాస్ట్ తన ఓవర్లో 2 వికెట్స్ కూడా తీసుకున్నారు. సో ఇక ఆ తర్వాత ఇక మీకు అక్కడ ఎల్ఎస్జి 141కే ఆల్అవుట్ అయింది. సో మరి ఇక అటు ఎల్ఎస్జి బౌలింగ్ ఎట్లా చేస్తారా అనుకుంటే ఫస్ట్ బాలే కేఎల్ రాహుల్ అవుట్. మీకు ఫస్ట్ స్టార్టింగే అటు 2 స్లిప్స్ పెట్టి అటాకింగ్ చేసిళ్ళు వాళ్ళు ఎల్ఎస్జి వాళ్ళు. ఫస్ట్ బాలే అక్కడ వికెట్ పడింది కేఎల్ రాహుల్ది. ఆ తర్వాత మీకు నితీష్ రాణా వచ్చిండు. నితీష్ రాణా కూడా అంత ఈజీగా లేకుండే. వాళ్ళు లక్నో వాళ్ళు వైడ్ బాగా వేసిళ్ళు. మీకు పవర్ ప్లేనే ఈజీగా 7-8 వైడ్లు వేసిళ్ళు. 6 ఓవర్స్ అయితే 7 ఓవర్స్ వేయాల్సి వచ్చింది పవర్ ప్లేలో వైడ్ల కారణంగా. సో అన్ని వైడ్లు లేకుండా ఉంటే బాగుండు అనిపించింది ఎల్ఎస్జి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. అక్కడ మీకు నితీష్ రాణా తను కూడా అవుట్ అయ్యిండు. నితీష్ రాణా అవుట్ అయ్యిండు. ఇంకా ప్యాట్రిక్ నిశంక తను కూడా అవుట్ అయ్యిండు. అటు ప్యాట్రిక్ నిశంక, నితీష్ రాణా, ఇంకా మళ్ళా మీకు పవర్ ప్లేలో అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యిండు. సో 4 వికెట్లు పడ్డాయి పవర్ ప్లేలో. ఇదేంటి ఇట్లా అవుతుంది అనుకుంటే సేమ్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు సీజన్ ఓపెనర్. వీళ్ళిద్దరికి వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఉండే అటు డీసీ ఎల్ఎస్జి. అప్పుడు సేమ్ ఇట్లా వికెట్లు పడుతుండే. అశుతోష్ బాగా ఆడిండు. షారుల్ ఠాకూర్ ఇట్లనే వికెట్లు తీస్తుండే. అశుతోష్ ఉండి బాగా గెలిపిస్తుండే ఆ మ్యాచ్. అక్కడ మీకు 200+ టార్గెట్ ఉండే అక్కడ. మరి ఈ మ్యాచ్ కూడా అట్లా అవుతాను అనుకుంటే అటు వాళ్ళు సమన్వయం తెచ్చుకున్నారు. మీకు పవర్ ప్లేలో 4 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత మీకు వికెట్స్ పడలే. మీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఆల్రెడీ షాబాజ్ అహ్మద్ యూజ్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకు దిగ్గజ్ షాట్ వచ్చే అవకాశం లేకపోయింది ఈ మ్యాచ్లోకి. తనుంటే ఈ మ్యాచ్ కొంచెం డెప్త్కి వెళ్ళిపోవచ్చు మ్యాచ్. సో మరి తను వచ్చే అవకాశం లేకపోయింది. 4 పాపర్ బౌలర్స్ ఉన్నారు మీకు. షమి, మోషిన్ ఖాన్ బాగా వేసిండు అని చెప్పాలి బౌలింగ్. తను కూడా బాగా వేసిండు. షమి అయితే వేరే లెవెల్ స్టార్ట్ చేసిండు ఈ సీజన్. తను ఆల్మోస్ట్ 4 ఓవర్స్ వేసిండు. సో అక్కడ షమి తను 4 ఓవర్స్ స్పెల్. అటు మోషిన్ ఖాన్ ఇంకా అటు ప్రిన్స్ యాదవ్ బాగా వేసిండు. మీకు మధ్యలో చిన్న ఒక లుక్ లాంటివి వచ్చింది ట్రిస్టన్ సబ్స్కి. సో ఇంకా మళ్ళా ఆ తర్వాత మీకు ఆండ్రీస్ నోకియా పవర్ ప్లే తర్వాత వచ్చిండు. తను ఫుల్ లెంత్ బాల్ అయితే బాగుంది అనిపించింది. ఫుల్ లెంత్ బాల్ లాస్ట్లో ఒక 2 వేసిండు. తను లాస్ట్ ఓవర్ వేసినప్పుడు. సో అన్ని లెంత్ బాల్ వేస్తేనే పేర్లు వాళ్ళు. షార్ట్ లెంత్ ఆల్మోస్ట్ అన్ని షార్ట్ లెంత్ వేసిళ్ళు. తడప అక్కడ మీకు ఫుల్ లెంత్ బాల్ వేసిళ్ళు. కానీ మీకు షార్ట్ బాల్ అయితే ఒక వికెట్ పడ్డాయి కానట్లే. కానీ షార్ట్ బాల్ ఆండ్రీస్లో చెప్పేసి ఫుల్ లెంత్ బాల్ అయితే వికెట్లు పడనిపించింది. అటు స్టబ్స్, రిజ్వీ ఇద్దరు వాళ్ళ వికెట్లు పడకుండా ఆ పార్ట్నర్షిప్ అయితే అట్లా కొనసాగుతూనే వెళ్ళింది. అటు షాబాజ్ అహ్మద్ ఓవర్లో మీకు రన్స్ వచ్చినాయి. అటు మ్యాక్రమ్తో ట్రై చేసిళ్ళు. ఇక రన్స్ వచ్చినాయి. సో మీకు ఆ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ కాకుండా అయింది. సో ఇక మీకు అంత పెద్ద టార్గెట్ కూడా లేదు కాబట్టి మ్యాచ్ ఆ మంచి పార్ట్నర్షిప్ వచ్చి గెలిచింది. వీళ్ళు వైడ్లు బాగానే వేసిళ్ళు.
ఎల్ఐజీ వాళ్ళు. సో అది కూడా కలిసి వచ్చింది అక్కడ డీసీకి. సో ఓవరాల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చెప్పాలి. సమీర్ రిజ్వీ బాగా ఆడిండు. అటు స్టఫ్స్ కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ ఇద్దరు పార్ట్నర్షిప్ మంచిగా పోయిందని చెప్పాలి. అటు ఆ పార్ట్నర్షిప్ వల్ల ఇక డీసీకి అయితే మొదటి విజయం దక్కింది. అటు బౌలర్స్ కూడా మంచి పర్ఫామ్ చేసిండ్రు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓకే మరి వాళ్ళ ఇంకా మరి కేఎల్ రాహుల్ మంచిగా పర్ఫామ్ అయ్యాలని కోరుకుంటారు. ఇంకా మళ్ళా నిశంక కూడా ఫస్ట్ మ్యాచ్ ఇవన్నీ. సో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ కోరుకుంటారు. బౌలింగ్ యూనిట్ అయితే బాగుంది. నటరాజన్ అటు ముఖేష్ కుమార్ బాగా బౌలింగ్ చేయడం, లుంగిని నెగిరిటా స్లోవర్ వన్స్తో తను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇంకా కావాలంటే మీకు స్పిన్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. అక్షర్ పటేల్ పవర్ ప్లేలో బాగా వేయడం. అటు లాస్ట్ టైం తన ఎక్కువ బౌలింగ్ చేయలే, కానీ ఈసారి మీకు ఫస్ట్ మ్యాచ్ 3 overs అట్లా బౌలింగ్ చేసిండు. సో ఢిల్లీ టీమ్స్ బాగుండే. ఇంకా అటు లక్నో టీమ్ మాట్లాడుకుంటే అయితే పంత్ మరి నెక్స్ట్ మ్యాచ్ ఓపెనింగ్ కొనసాగుతాడు చూడాలి. వాళ్ళ కాంబినేషన్ కూడా బాగానే ఉంది అనిపించింది. ముకుల్ చౌదరికి ఇంకొంచెం ఛాయిస్లు ఇస్తారు అనిపిస్తుంది. కానీ వాళ్ళు షహబాజ్ అహ్మద్ని ప్లేయింగ్ లెవెన్లో పెట్టాలి. అది చూసుకోవాలి మరి షహబాజ్ అహ్మద్ ఎట్లా ఫిట్ చేయాలని వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో. అటు ఆవేష్ ఖాన్ని ఎందుకు ఆడలేదో నాకు అర్థమవుతలేదు. ప్రిన్స్ యాదవ్ బాగానే పర్ఫామ్ చేసింది, ఇంకా ఆడలే. కానీ ఆవేష్ ఖాన్ కూడా ఉంటే బాగుంది అనిపించింది ఎల్ఎస్జీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ లాస్ట్లో ఆ పార్ట్నర్షిప్ ఇక డీసీ గెలిచింది. అంతే వీడియోలో చూద్దాం మరి రేపేమవుతుందో. మరి అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.